హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చార్వి శ్రీనిలు వ్లాగ్స్. నేను మీ నీల్మని. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారనుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నాం. ఈరోజు వీడియోలో అయ్యప్ప స్వాములకి అన్నదాన కార్యక్రమం నిర్వహించామండి. ఆ వ్లాగ్ని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. అయ్యప్ప స్వామి టెంపుల్లో అయ్యప్ప స్వాములకు అన్నదాన కార్యక్రమం నిర్వహించామండి. సో అన్నదాన కార్యక్రమం అయిపోయాక మా వాళ్ళతో కలిసి ఫోటో దిగడం ఇవన్నీ సరదాగా గడిచిపోయాయి. సో అన్నదాన కార్యక్రమం టెంపుల్లో నిర్వహించాలంటే ముందుగా మనం పేరు రాపించుకోవాలండి. సో దాని ప్రకారం మనకు ఒక డేట్ అనేది ఇస్తారు. ఆ డేట్న మనం ఉదయాన్నే 4:30కే టెంపుల్కి వెళ్ళిపోవాలి. 5 o'clockకి గణపతి హోమం ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి గణపతి హోమం అండి. మార్నింగ్ తెల్లవారుజామునే గణపతి హోమం ఉంటుంది. ఇక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్లో ప్రతి సంవత్సరం 108 రోజులు ఉచిత అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారండి అయ్యప్ప స్వాములకి. సో ప్రతిరోజు 550 నుంచి 600 మంది స్వాములకి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారండి. చాలా బాగుంటుంది. అన్నదానం చేసేవారు ఉదయాన్నే గణపతి హోమంలో కూర్చోవాలి. అలాగే 7:30కి శివేలి ఉంటుందండి. మధ్యాహ్నం 12 o'clockకి అభిషేకం ఉంటుంది స్వామివారికి. సో ఇలా చాలా రకాల పూజా కార్యక్రమం అయితే ఉంటుందండి. ఇది వచ్చేసి ఉదయం అండి 6 o'clock అవుతుంది. అప్పటికి టైం తెల్లవారింది కదా. సో పూజ అయిపోయాక శివేలి ఉంటుంది. ఈ గుళ్ళో మొత్తం కేరళ స్టైల్లోనే పూజలు నిర్వహిస్తారండి. అలాగే కేరళ నుంచి పూజారి వస్తారనమాట. సో మాకు పూజ అయిపోయింది మార్నింగ్. ఇది వచ్చేసి మధ్యాహ్నం అండి 12 o'clockకి మళ్ళీ మేము టెంపుల్కి వచ్చాము. ఉదయం మా వాళ్ళు రాలేదండి. సో మధ్యాహ్నం వాళ్ళు వచ్చారు. అప్పుడు మళ్ళీ మేము టెంపుల్కి వచ్చామండి. సో వీళ్ళందరూ మా ఫ్యామిలీ మెంబర్స్, మా మరదలు, మా అమ్మ, మా అత్తయ్య, మా తమ్ముడు పిల్లలు, మేమందరం కలిసి మళ్ళీ మధ్యాహ్నం టెంపుల్కి వచ్చాం కదా. సో ఇక్కడ ముందుగా అభిషేకం నిర్వహిస్తారు స్వామివారికి. అలాగే మన ఇక్కడ నుంచి నైవేద్యంని తీసుకెళ్ళి భోజనంలో కలుపుతారండి. సో ఆ ప్రాసెస్ అంతా మీరు ముందు వీడియోలో చూడొచ్చు. టెంపుల్ అయితే మొత్తం మనకు కేరళ స్టైల్లోనే ఉంటుంది. పూజలు కూడా కేరళ స్టైల్లోనే నిర్వహిస్తారండి. చాలా బాగుంటుంది. మనకు కార్తీక మాసం ముందు నుంచి అన్నదాన కార్యక్రమం నిర్వహించి 108 రోజులు నిర్వహిస్తారండి. చాలా బాగుంటుంది. అలాగే చాలామంది స్వాములు ఇక్కడ ఈ ఊర్లో మాలలు వేసుకునే స్వాములందరూ గుడిపీఠం పెట్టుకుంటారండి. గుడిపీఠం పెట్టుకున్న స్వాములందరూ ఉదయము, మధ్యాహ్నము, అలాగే సాయంత్రం గుడికి వచ్చి స్వామివారి హారతి తీసుకుంటారండి. అలాగే మధ్యాహ్నం కూడా ఇక్కడే భోజనం చేసేస్తారన్నమాట. సో చాలా బాగుంటుంది. మిగిలిన ప్రాసెస్ కూడా మీరు వీడియోలో చూడొచ్చు. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మా మరదలు కట్టుకున్న శారీస్ కూడా ఆన్లైన్లో తీసుకున్న శారీసే అండి. చూస్తున్నారు కదా, శారీస్ కూడా చాలా బాగున్నాయి. క్వాలిటీ పరంగా కూడా చాలా బాగున్నాయండి. ఆన్లైన్లో షాపింగ్ చేయాలంటే భయపడాల్సిన అవసరం లేదండి. కంపల్సరిగా శారీ అయితే ఇంటికి వస్తుంది. శారీస్ కూడా చాలా బాగున్నాయి. సో మధ్యాహ్నం పూజ అయిపోయాక మళ్ళీ 3 సార్లు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయాలండి. సో ఇలా 3 సార్లు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసుకున్నాక ఆ నైవేద్యాన్ని తీసుకెళ్ళి భోజనంలో కలపాలి. ఆ ప్రాసెస్ అంతా కూడా ముందు వీడియోలో మీరు చూడొచ్చు. అలాగే మా పాప ఈ వీడియోలో వేసుకున్న డ్రెస్ కూడా నేను ఆన్లైన్లో తీసుకున్న శారీతో కుట్టించానండి. ఇలా డ్రెస్ లాగా కుట్టించుకున్న చాలా బాగుందండి.
अन्नदाता सुखी बावा, अन्नदाता सुखी बावा, सुखी बावा, सुखी बावा, सुखी बावा. గంట పెట్టుకోవచ్చు.